యవనస్తులు ముఖ్యంగా చూడండి, గాయపరచబడినప్పుడు ఎవరితో స్నేహం చేస్తారు కూడా చూడరు. ఎవరు నీ స్నేహితులు? ఎవరితో స్నేహం చేస్తున్నావు? నన్ను ఏమనద్దు, మా వాళ్ళు ఏమనద్దు. ఎందుకంటే దిస్ ఇస్ డార్క్ అండ్ ఎమోషన్ ఇస్ హర్ట్. ఏం చేస్తున్నాడు నీ బ్రతికేంటి? ఏమో నాకు ఎవడో ఒకడు ఉన్నాడు, నాతో కలిసి తానని ఉన్నాడు, పదా కానీ నాతో కలిసి సై అనేవాడు ఉన్నాడు, నువ్వు రైట్ రానేవాడు ఉన్నాడు, చాలు నాకు, నేను ఉన్నాడు రా మామ అంటే చాలా అయిపోయింది. ఆడికి తన్ను గేమ్ ఓవర్. ఎందుకంటే నాకు ఆయన ఉండడు. ఎందుకంటే గాయపరచబడిన హృదయం అంట ఎవడన్నా ఆదరిస్తాడని చూస్తాడంట. దేవుని బిడ్డలమైన మనము ఇతరులను ఆదరించవలసిన వారిని. దేవుని బిడ్డలమైన మనము మన నోటి మాటలు చాలా బలమైనవి అండి, జాగ్రత్త. నోటి మాటలు చాలా బలమైనవి. ఈరోజు ఎంతోమంది ఇతరుల జీవితంలో ఏం జరుగుతుందో కూడా నీకు తెలీదు. నీవు అన్ని సుఖంగా ఉన్నావు కాబట్టి వాడు చూసి వాడు పనికి మాలినోడు అంటున్నావు. వాడి సంగతి నీకేం తెలుసు? వాడు పోరాడాలి నీకేం తెలుసు? వాడి తనలు ఉంటే చచ్చి ఊరుకున్నాడు వాడు ఇప్పుడు. కానీ ఎంతోమంది స్వార్థముతో ఇతరులకు అర్థం కాని హృదయము,